ఈ సైన్స్ ఫెయిర్కు శుభాకాంక్షలు చెప్తూ సపోర్టులతో కలెక్టర్ గారికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని తారా హోమ్లో ఏర్పాటు చేయటమైంది. ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. మనతో పాటు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం చూస్తున్నాము వీళ్ళిద్దరూ కూడా డిజబుల్డ్ చిల్డ్రన్ అయినా కానీ వీరు ఎక్స్పెరిమెంట్ తయారు చేసి తీసుకొచ్చారు. దాని గురించినటువంటి విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రిన్సిపల్ మేడం ఉన్నారు. వారితో ముందు మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? నేను పీపుల్ విత్ హియరింగ్ ఎంపైర్ నెట్వర్క్ ఫిన్ స్కూల్ నుంచి వచ్చామండి, మలక్పేట మాది. అంటే డిజబుల్డ్ చిల్డ్రన్ వీళ్ళు అయినా కానీ వీళ్ళు ఒక ప్రాజెక్టుని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వీళ్ళు డిజబుల్ పర్సనే కానీ మన నార్మల్ చైల్డ్ లాగానే అన్ని చేయగలుగుతారండి. మా దగ్గర స్టాఫ్ కూడా డిజబుల్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా డిఫెండమ్ వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి వీళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయించాలి. పిల్లలు డిఫెండమ్ వాళ్ళు కాబట్టి నార్మల్ పిల్లలకైతే ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ చెప్పినట్టే వాళ్ళు వెంటనే క్యాచ్ చేస్తారు. వీళ్ళు ఆ విధంగా కాకుండా ఒక 5-6 టైమ్స్ వీళ్ళకి చెప్పడం, బాగా ప్రాక్టీస్ చేయించడం అలా చేస్తే పర్ఫెక్ట్ నార్మల్ పిల్లల కన్నా కూడా పర్ఫెక్ట్ చేయగలుగుతారు అన్నమాట. ఆ టాలెంట్ ఉంటుంది వీళ్ళది. మీ సహకారం అన్న చాలా కావాలి. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే వీళ్ళని చేంజ్ చేయగలుగుతాం. అది లేకుంటే మనం నార్మల్ పిల్లలకు చెప్పినట్టుగా ఏదో చెప్పి వెళ్ళిపోవడం అనేది చేస్తే మాత్రం వీళ్ళు ఏమాత్రం రిజల్ట్ ఉండదండి. అది అసలు ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, చెప్పండి నాన్న, ఏం చేశారు? వాటర్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, వాటర్ మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యవసాయానికి, తాగడానికి, ప్రతి దానికి కూడా మనకు వాటర్ అవసరం అని చెప్తున్నారు. మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం చేయాలి. బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి వాటర్ను వృధా చేయకూడదు, అన్ని రకాలుగా ఉపయోగపడాలి, సేవ్ చేసుకోవాలి అని చెప్తాను. పంట పొలాలు ఇట్లాంటి వ్యవసాయం, అది తాగడానికి డ్రింకింగ్ వాటర్, వేస్ట్ వాటర్, వేస్ట్ చేయకుండా సేవ్ చేసి చేయాలి వాటర్. నిజంగా వాళ్ళు అంటే చాలా చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. చాలా మేడం చాలా టాలెంట్. అంటే డ్యాన్స్ చేస్తారు, డ్రామాలు చేస్తారు, ఆల్ కాకుంటే స్పీచ్ మాటలు రావు అంతే, కానీ గేమ్స్ ఆడతారు. ఆల్ అన్నింటిలో కూడా పర్ఫెక్ట్, చక్కగా రాయడం. ఎగ్జామ్స్ కూడా నార్మల్ పిల్లలలాగానే యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా కండక్ట్ చేస్తాం అనమాట. కాకుంటే హిందీ ఉండదు మేడం. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 5 సబ్జెక్ట్స్ ఓన్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇండియా ఇప్పుడు ఇక్కడ లైవ్ విచ్ ఇస్ డాట్ నార్త్ అమెరికా. అర్థమైందా? ఈ గ్లోబ్ చూసి నువ్వు చేసిందే చెప్తున్నా. సపోజ్ ఇండియాలో సపోజ్ చీకటి అయిపోయిందనుకో, అప్పుడు ఇట్లా అవసరం మనకి చీకటి అయితే వెళ్తుంది. అదే సపోజ్ ఇండియాలో వెళ్తుంది, ఆఫ్రికా చీకటి ఉందా? రైట్. సో ఇండియా పక్కనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఏదైతే వెనకాల ఉంటుందో. ఇప్పుడు మనకి మార్నింగ్ 11 అయితే అక్కడ నైట్ 11 అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్.